ఆ రోజు పోకపోవడానికి కారణం ఏంటి? అన్న రీజన్స్ ఎన్నైనా నేను వెళ్ళాల్సి ఉండే. యాక్చువల్‌గా నేను దానికి తప్పే చేసినా. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు వీళ్ళని కొంచెం అమ్మ వాళ్ళని వాళ్ళకి బెదిరియడం, వాళ్ళ పెద్దనాన్నలు, వాళ్ళ అత్తమ్మ వాళ్ళు వాళ్ళందరూ వీళ్ళ అన్న, వాళ్ళ రాజు వాళ్ళ అన్న మిమ్మల్ని వదిలేయ్యం వస్తే మేము. మిమ్మల్ని ఎక్కడున్నా చంపేస్తాం, గూడా మేము ఖచ్చితంగా మీ చంపేస్తాం ఇంట్లో ఎట్లా మేము. జరిగిందో మా ఇంట్లో ఎట్లా జరిగిందో మీ ఇంట్లో గూడా అదే జేస్తాం మేము. మీరు అసలు ఊహించుకోకండి. వదిలేయము అని కలలో గూడా చెప్పి మీరు ఊహించుకోకండి మేము వదులుతా అని జెప్పి మమ్మల్ని బెదిరించడం జరిగిందండి. ఆ! అదొక్కటి జరిగిందన్న. ఇంకొకటేందంటే కొంచెం నేను ఆయనని అంబులెన్స్‌లో ఎక్కిచ్చే వరకి అక్కడే ఉన్నా నేను. అంబులెన్స్ వెనకాల పరిగెత్తుకుంటూ గూడా ఎళ్ళినా నేను. హ్మ్. అందరికంటే ముందే ఎళ్ళినా. అంబులెన్స్ ఎళ్తూ ఉంటే ఎళ్ళినా. ఇంకా నేను రిటర్న్ ఇంటికొచ్చే టైంలో కొంచెం నాకు కొంచెం స్పృహ పోయినా అన్న నేను. కొంచెం సేపు పడిపోయినా. ఇగ లేచేసరికి నైట్ మొత్తం మిడ్‌నైట్ ఏడ్చుకుంటూనే అయింది. ఉన్నది. అదే. హ్మ్. మిడ్‌నైట్ ఎనర్జీ అయింది. లేదు, అన్నం లేదు, ఎందుకంటే ఏం లేదు. మిడ్‌నైట్ అయింది. ఇంకా అప్పటికి చూసేసి తెల్లవారుజామున అంటే మేమేమనుకున్నాం ఆ రోజు 4కి అట్లా బయలుదేరిర్రు ఇక్కడ హ్మ్. నుంచి హ్మ్. అంబులెన్స్‌లో. హ్మ్. ఎళ్ళేసరికి 250 కిలోమీటర్స్ అంటే ఖచ్చితంగా నైట్ అయితదన్న. 7, హ్మ్. 8 అయితది వాళ్ళు హ్మ్. రీచ్ అయ్యే వరకి. ఆ హ్మ్. టైంలో దానం జెయ్యరనుకున్నామన్న మేము. హ్మ్. తెల్లారే జేస్తారు. ఎందుకంటే పోయిన వెంటనే చుట్టాలందరూ గూడా రారు గదన్న. హ్మ్. నెక్స్ట్ డే